కొప్పుల రాజ్ కుమార్ నన్ను చాలా హింసిస్తున్నాడు సార్. నేను జాబ్ ఉన్నదని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకొని నన్ను నా ఆడబిడ్డలు నా అత్త కలిసి హరాస్ చేస్తుంటే నేను అతని మీద కంప్లైంట్ రేజ్ చేశాను సార్. కంప్లైంట్ చేస్తే అది కోర్టులో రన్ అవుతుంది. వాళ్ళు అక్కలోని పేర్లు పెట్టి ఫైల్ చేశానని కోపంతో నా మీద డైవర్స్ నోటీస్ పంపించాడు. ఆ పంపించిన డైవర్స్ నోటీసు కోర్టులో రన్ అవుతుంది కదా, నాకు ఒక బిడ్డ ఉన్నది, నా బిడ్డకి అన్యాయం జరుగుతుందని నేను అతనిలో మార్పు వస్తుందని ఓపికతో ఉన్నా సార్. అతను ఏం చేశాడంటే నాకు నా బిడ్డకు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మా ఇద్దరిని నేను ఒప్పుకొని అతనికి నాకు ఇష్టపూర్వకంగానే నేనే ఒప్పుకొని విడాకులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నన్ను ఫాలో అవుతూ నన్ను రోజు వేధిస్తున్నాడు. అలా వేధిస్తున్నాడని నేను ఇప్పటికీ 2 సార్లు కేసు ఫైల్ చేశాను సార్. 2 సార్లు కేసు ఫైల్ చేస్తే నాకు 2 సార్లు డిస్పోజ్డ్ అనే మెసేజ్ వచ్చింది. డిస్పోజ్డ్ అని మెసేజ్ ఎందుకు వచ్చింది సార్, నా భర్త మీద మీరు కేసు ఎందుకు రాయలేదు అని అడిగితే అది మాకు సంబంధం లేదమ్మా, కోర్టుకు వస్తుంది, కోర్టులో చూసుకోండి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నా వెనకాల అతను భయం ఫాలో అవుతూనే ఉన్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి నా తమ్ముడు వచ్చి నువ్వు ఎందుకు ఇట్లా మా అక్కని ఫాలో అవుతున్నావు, మా అక్కని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు, అది మీరు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో తేల్చుకోవచ్చు కదా, మా అక్క ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగితే మా తమ్ముడి మీద ఎస్ఐ గారు మా హస్బెండ్ ఇద్దరు కలిసి మా తమ్ముడి మీద 4 సెక్షన్ల కింద మా హస్బెండ్ని తీవ్రంగా కొట్టిర్రు, హింసించిండు అని చెప్పేసి కేసు బుక్ చేసి మా తమ్ముడిని ఇప్పుడు కోర్టులో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నా అని చెప్తున్నాడు సార్. నేను ఆల్రెడీ మా తమ్ముడి దగ్గర జరిగిన ఇష్యూలో ఐ విట్నెస్ ఉన్నారు, అతను వచ్చి కూడా పోలీస్ స్టేషన్లో సాక్ష్యం ఇచ్చాడు. ఈ ఐ విట్నెస్ కూడా అతను కొట్టలేదు, అక్కడ ఏం గొడవ జరగలేదు, జస్ట్ ఆపి ఎందుకు మా అక్క వెనుకలు ఫాలో అవుతున్నావు అని అడిగాడు. అంతలోనే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి పట్టుకొని వెళ్ళిపోయారు అన్వేష్ని. ఎవరు కొట్టలేదు, ఎవరిని కొట్టలేదు, ఒక 2 నిమిషాలు అక్కడ జరిగింది విషయం అని ఐ విట్నెస్ క్లియర్గా వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. ఆ తెల్లారి కూడా నా భర్త పోయి ఎవరైతే ఐ విట్నెస్ ఉన్నారో ఆయన దగ్గరకు పోయి నువ్వు కొట్టినట్టే చెప్పాలి అని బెదిరించాడు. ఆ విషయం కూడా పోలీసులకి చెప్పాడు. అవేవి పట్టించుకోవట్లేదు సార్. ఎవరైతే ఐ విట్నెస్ ఉన్నారో ఆయన పక్కన పెట్టి ఒక అనామత్ ఇద్దరిని తీసుకొచ్చి వీళ్ళు రోడ్డు మీద పోతుంటే కొడుతుంటే చూశారు, నాకు దెబ్బలు తాకినాయి, నన్ను కొట్టిర్రు అని చెప్పేసి నా తమ్ముడు మీద తప్పుడు కేసు వేసి 4 సెక్షన్లు బనాయించి ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచి నా తమ్ముడిని బలవంతంగా అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నావు? కాదు సార్, నా భర్తని నా తమ్ముడు కొట్టను లేదు అంటే ఇప్పుడు నాకు నా వెనకాల ఫాలో అయ్యి నన్ను అరెస్ట్ చేస్తుంటే నా తమ్ముడు కాకపోతే ఎవరు అడుగుతారు? నా తమ్ముడు కాకపోతే ఎవరు అడుగుతారు? చెప్పు, నా తమ్ముడు కాకపోతే ఎవరు అడుగుతారు సార్? ఒక్క మాట